కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తాయి. మరికొన్ని ఆలోచింపచేస్తాయి. ఇంకొన్ని సినిమాలు చరిత్రను తెలుసుకునేలా చేస్తాయి. అయితే ప్రస్తుతం థియేటర్‌లో నడుస్తున్న ఒక సినిమా మాత్రం ఒక్కొక్క గుండెను పిండేలా చేస్తుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరిని గుక్కపెట్టి ఏడ్చేలా చేస్తుంది. కన్నీళ్లతో థియేటర్స్ తడిసిపోయేలా చే కన్నీళ్లతో థియేటర్స్ తడిసిపోయేలా చేస్తుంది. ఇంతకు ఆ సినిమా మరేదో కాదు, బాలీవుడ్ మూవీ 'చావా'. మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తోంది. చరిత్రలో చూపించని పేజీలను కళ్లకు కట్టినట్టు తెరపైన చూపించేసరికి హిందువుల రక్తం ఉడికిపోతోంది. నాడు మొఘలులు చేసిన ఆకృత్యాలపై ఆగ్రహం పెల్లుబిక్కి పళ్ళు కొరికేలా చేస్తోంది. ఏ సినిమాకి రానంత ఎమోషన్, అటాచ్‌మెంట్ 'చావా' సినిమాకి దక్కడం దర్శకుడు పుణ్యమే అని చెప్పాలి. అంతేకాదు, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ రష్మిక మందాన కాంబినేషన్‌లో వచ్చిన ఈ 'చావా' బాక్సాఫీస్ వద్ద గర్జిస్తోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్ వీరగాథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఈ తరానికి ఆ మహాయోధుడిని పరిచయం చేసింది. శివాజీ సావంత్ మరాఠీ నవల ఆధారంగా 'చావా' తెరకెక్కగా శంభాజీ ధైర్యాన్ని గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. శివాజీ కొడుకుకు అనే గుర్తింపుకు మించిన యోధుడిని చెప్పింది. మరాఠా సింహాసనాన్ని అధిష్ఠించిన 9 ఏళ్లు రాజ్య ప్రజలచే గౌరవించబడిన ఆయన ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా మొఘలుల విస్తరణ ప్రణాళికలను తుంగలో తొక్కాడు. వారికి ముల్లులా మారాడు. కానీ పక్కన ఉన్న నమ్మకస్తుల ద్రోహం కారణంగా ఔరంగజేబుతో బంధించబడ్డాడు. కానీ క్రూరమైన ఉరిశిక్ష కూడా అతనిలోని యోధుడిని చంపలేకపోయింది. స్వరాజ్ కోసం పోరాడకుండా నిలుపలేకపోయింది. నిజానికి సినిమా ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం ఉత్కంఠభరితంగా సాగుతోంది. కథ వేగాన్ని పుంజుకుంటుంది. ఒంటరి వ్యక్తిగా ఉన్న శంభాజీ మొఘలులతో పోరాడుతున్న క్లైమాక్స్ గూస్ బంప్స్ కు మించిన ఎమోషన్స్ అందిస్తోంది. ముఖ్యంగా మహారాజు పాత్రలో కనిపించిన విక్కీ కౌశల్ ఇందుకోసం తన రక్తం, చెమట, కన్నీళ్లను పూర్తిగా ఇచ్చేశాడు. అంతర్గత కోపాన్ని, రుద్ర అవతారాన్ని చూపించాడు. ప్రతి సన్నివేశంలో పులిలా గర్జించాడు. కానీ అన్ని సినిమాలకు రివ్యూ అవసరం లేదు. కల్మషం లేని పిల్లల భావోద్వేగం చాలు. ఇవే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను ఎలాగైనా సరే థియేటర్లో చూడాల్సిందే అని నిర్ణయించుకునేలా ప్రభావితం చేస్తున్నాయి. ఛత్రపతి శివాజీ, శంభాజీ లాంటి యోధులు లేకుంటే నాడు హిందువుల పరిస్థితి ఎలా ఉండేదో ఊహిస్తేనే భయంకరంగా ఉంటుంది. ఇలాంటి అనేక యోధుల పోరాటమే నేడు భారతదేశంలో ఇంకా హిందువుల దేశంగా చెప్పుకోగలుగుతోంది. ఇలాంటి మన చరిత్ర మూలాలు నేటి తరం యువతకు తెలియకపోవడం కారణంగానే ఇతర వర్గాల ఆగడాలకు ఫ్రీడమ్ లభిస్తోంది. అందుకే నేటి తరం యువతకు ఇలాంటి అనేక చిత్రాలను లేదా చరిత్రలను తెలియజేసే అవసరం ఎంతైనా ఉంది. వాటి నుండి నేర్చుకోవాల్సింది మరెంతో ఉంది.